హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. WPL 2026 ఫైనల్స్ ఇవాళ. ఆర్సీబీ వారం క్రితమే ఫైనల్స్కి వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకొని ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. వాళ్ళని 2 సార్లు ఓడించిన జీజీని ఓడించి ఫైనల్స్ కి వచ్చింది డీసీ. సో డీసీ 4వ సారి వరుసపెట్టి ఫైనల్స్ లోకి వెళ్తోంది. మళ్ళీ ఈసారి 2024 WPL ఒక రీమ్యాచ్ వడోదరాలో ఈ మ్యాచ్ జరుగుతోంది. సో ఈ మ్యాచ్ లో బలాబలగాలు ఏంటి, బ్యాటిల్స్ ఏంటి, ఫేవరెట్స్ ఎవరు, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ అందరూ ఒక డౌట్ వ్యక్తపరిచేది ఏంటి అంటే, బికాస్ మెగ్లానింగ్ దాన్ని ఇంకా కొంచెం సాలిడ్ గా చెప్పింది కాబట్టి, దట్ ఇలా 1 వీక్ గ్యాప్ తర్వాత డైరెక్ట్ ఫైనల్స్ ఆడడం ఈజ్ నాట్ కరెక్ట్ అని ఎప్పుడైతే మెగ్లానింగ్ చెప్పిందో, ఎందుకంటే యూఆర్ ఆఫ్ ది రిథమ్ అండ్ సడన్ గా మీరు కనుక టాస్ ఓడిపోయారంటే మీరు ఇరుక్కుపోవచ్చు అనేది మాటలు ఉన్నాయి. డెఫినెట్లీ ఒక డౌట్ రేజ్ చేస్తే దట్ కెన్ ఆర్సీబీ కమ్ అండ్ విన్ ది ట్రోఫీ డైరెక్ట్లీ ప్లేయింగ్ ది ఫైనల్. సి ది ఆన్సర్ డెఫినెట్లీ ఇస్ టఫ్. నో కాదు, ఎస్ కాదు, ఇట్ ఇస్ టఫ్. ఎందుకు అంటే కనుక ఇప్పుడు చూడండి, లాస్ట్ గేమ్ ఎప్పుడు ఆడారు ఆర్సీబీ? దాదాపుగా 1 వీక్ అవుతుంది. సో ఈ 5-6 డేస్ తర్వాత మళ్ళీ మీరు డైరెక్ట్ గా ఒక మ్యాచ్ ఆడారు, అది కూడా ఫైనల్ అంటే కొంచెం జాగ్రత్త పడతారు. అండ్ ఆ ఫైనల్ ప్రెషర్ ఇస్ అ డిఫరెంట్ ప్రెషర్ ఆల్ టుగెదర్. సో ఈ ఫైనల్లో సరే వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు, కొంచెం బౌలింగ్ చేశారు, స్కోర్ తగ్గించారంటే ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. జస్ట్ లైక్ వాట్ హ్యాపెన్ టు దెమ్ 2024 లో. సి అక్కడ కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ పిచ్ టు బ్యాట్ ఆన్. 113 కొట్టడానికి వాళ్ళకి 19.4, 19.5 బాల్స్ పట్టాయి. సో ఆ ఫైనల్ ప్రెషర్ అనేది ఇంకొక 15-20 రన్లు ఎక్స్ట్రా ప్రెషర్ అనే అనుకోవాలి మనం. ఈవెన్ ఇఫ్ ది స్కోర్ 145, 150, ఒక 170 చేజ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో డైరెక్ట్ గానే వాళ్ళు వెళ్ళి ఫైనల్ ఆడాలి అండ్ టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేస్తున్నారంటే ఇట్స్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఆన్ గ్రేస్ హ్యారిస్ అండ్ స్మృతి మందన. ఆ ప్రెషర్ స్మృతి మందన తీసుకోగలదా ఈస్ ది ఛాలెంజ్ యాక్చువల్లీ ఆర్సీబీకి. ఎందుకు టాస్ ఢిల్లీ గెలుస్తుంది అని మాట్లాడుతున్నాం అంటే, ఎవరో వాళ్ళు గెలవాలి టాస్, అక్కడనే గెలవాలి, ఇక్కడనే గెలవాలి. అండ్ ఢిల్లీ హ్యాస్ వన్ ది టాసెస్. అండ్ ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఏంటి అంటే, ఢిల్లీ ప్రతి మ్యాచ్ వాళ్ళు గెలిచిందల్లా కూడా వాళ్ళు చేసే గెలిచారు. సో దే వుడ్ లైక్ టు చేస్. వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లు మనం మాట్లాడుకుంటే గనక 2 మ్యాచ్ల్లో ఒక్కొక్కటి గెలుచుకున్నారు, చేసింగ్ టీమే గెలిచింది. అండ్ ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్ మనం మాట్లాడుకుంటే కనుక ఢిల్లీది ఎక్కువగా ఉంది ఆర్సీబీ కన్నా. బట్ ఆర్సీబీకి ఉన్నంత బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఆర్సీబీకి ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ దగ్గర లేవు. ఆర్సీబీ దగ్గర బ్యాటింగ్ డెప్త్ అనేది ఢిల్లీ దగ్గర లేదు. అఫ్ కోర్స్ నిక్కీ కెన్ బ్యాట్, స్నేహ రాణా కెన్ బ్యాట్, లాస్ట్ దాకా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది, బ్యాటింగ్ చేయగలరు కాదనట్లేదు. బట్ ఆ బ్యాటింగ్ పుష్ అనేది ఆర్సీబీ దగ్గర ఏదైతే ఉందో అది ఢిల్లీ దగ్గర లేదు. బట్ అఫ్ కోర్స్ ఆర్సీబీ కూడా మన పూజా వస్త్రకర్ని ఆడించే ప్రయత్నం చేశారు ఓన్లీ యాజ్ అ బ్యాటర్. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఐ స్టిల్ ఫీల్ యూ కెన్ హ్యావ్ అన్ అడిషనల్ బ్యాటర్ దేర్. గౌతమ్ నాయక్ లాంటి వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ ఉంటే ఆ తర్వాత మిగతా హిట్టర్స్ అందరూ వస్తే బెటర్ గా ఉంటుంది. పూజా వస్త్రకర్ ఆ పొజిషన్ తీసుకోగలదా ఈజ్ ఆల్ డౌట్. రాధా టెర్రిఫిక్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఆర్సీబీలో. ఇట్ ఇస్ మైండ్ బాగ్లింగ్ ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే వెన్ ఎవర్ రాధా యాదవ్ వాజ్ ఆస్క్డ్ టు బ్యాట్ నంబర్ 8, నంబర్ 9, నంబర్ 10, నంబర్ 11 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ యు ఆర్ నౌ పుషింగ్ అట్ టు నంబర్ 5 అండ్ యూఆర్ పుషింగ్ అట్ టు నంబర్ 4. సో ఈ పరిస్థితులు ఎంతవరకు రాధా యాదవ్ కాన్ఫిడెన్స్ పెంచుతాయని కూడా మాట్లాడుకోవాల్సిన ఒక అంశం. ఇరు జట్లలో మంచి సిమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇక్కడ మనం నెడీన్ డిక్లార్క్ గురించి మాట్లాడుకుంటే కనుక దేర్ విల్ హావ్ టు టాక్ అబౌట్ షినేల్ హెన్రీ అండ్ మారిజాన్ కాప్. షినేల్ హెన్రీస్ అడిషన్ ఏదైతే ఉందో టీమ్ లోకి, ఎందుకంటే ఇనిషియల్ గా 2 మ్యాచ్లు ఆడింది, ఆ తర్వాత హామిల్టన్ ఆడింది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన స్మృతి 96 కొట్టిన మ్యాచ్ లో హామిల్టన్ ఆడింది, షినేల్ హెన్రీ ఆడలా. షినేల్ హెన్రీ రాగానే ఓపెనర్స్ కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అండ్ మారిజాన్ కాప్ డెఫినెట్లీ ఎకనామికల్ గా బౌలింగ్ చేసింది అంటే కనుక ఢిల్లీ ఆల్రెడీ పై చేసి సాధించినట్టు. సో వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. అండ్ అలాగే నెడీన్ డిక్లార్క్ ఇక్కడ అద్భుతమైన ప్లేయర్, క్లచ్ ప్లేయర్. అండ్ క్లచ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎట్లా ఆడతారని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మనం అరుంధతి అఫ్ కోర్స్ బౌలింగ్ లో T2 అయినా షీ బౌల్డ్ బ్యాటెడ్ వెల్. ఉన్నది ఛాన్స్ దొరికినప్పుడల్లా శ్రేయాంక, రాధా కూడా కొంచెం బెటర్ గా బ్యాటింగ్ చేశారు. బట్ ఆర్సీబీ విల్ డెఫినెట్లీ రిలై ఆన్ గ్రేస్ స్టార్ట్. సో గ్రేస్ వర్సెస్ షినేల్ హెన్రీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లా కనిపిస్తోంది. అలాగే మందన వర్సెస్ మారిజాన్ కాప్, వాళ్ళిద్దరికి హిస్టరీ కూడా ఉంది. సో మందన మారిజాన్ కాప్ అనే బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించబోతోంది. లారెన్ బెల్ ఆర్సీబీకి చాలా పెద్ద బలం. లాస్ట్ 2 మ్యాచ్లు అంటే తను అనుకున్నంత స్థాయిలో బౌలింగ్ వేయాలి. బట్ లారెన్ బెల్ ఒకవేళ కనుక బాగా బౌలింగ్ చేసి వికెట్లు కనుక తీయగలిగిందా, ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. మీకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ముందు మ్యాచ్ గుర్తుందంటే కనుక లారెన్ బెల్ ఇటు సాయిలీ సద్గర్ ఇద్దరు కలిసి 2 వికెట్లు తీసి ఫస్ట్ 2 ఓవర్లను 4 వికెట్లు ఎగిరాయి. ఆ తర్వాత షఫాలి వర్మ చాలా బాగా ఆడింది కాబట్టి 160 దాకా స్కోర్ అనేది వెళ్ళి ఈవెన్చువలీ ఆర్సీబీ చేస్డ్ ఇట్ ఆఫ్. సో ఇక్కడ కూడా షఫాలి వర్మ హోల్డ్స్ ద కీ ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్. అఫ్ కోర్స్ లిసెల్లీ చాలా బాగా ఆడింది మన మ్యాచ్ లో. లారా వుల్ఫర్డ్ యాంకరింగ్ రోల్ ప్లే చేస్తోంది. జెమీ రాడ్రిగ్స్ కూడా చాలా బాగా ఆడుతోంది. మేక్ నో మిస్టేక్ దేర్. వీళ్ళు నలుగురు చాలా బాగా ఆడుతున్నారు, విచ్ అలౌస్ మారిజాన్, షినేల్, నిక్కీ, స్నేహ్ టు ఆల్సో కాంట్రిబ్యూట్.
బట్ ఈ నలుగురు చాలా గట్టిగా కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో లారెన్ బెల్ ఏ విధంగా బౌలింగ్ చేస్తుంది హోల్డ్స్ అ వెరీ బిగ్ కీ. బెల్ కి నందిని శర్మ అంత వికెట్స్ ఉండకపోవచ్చు, బట్ బెల్ స్టార్ట్ ఏదైతే తను చేస్తూ వచ్చిందో దోస్ డాట్ బాల్స్ అండ్ ప్రెషర్, అది వేరే లెవెల్ ప్రెషర్ పెడుతుంది ఇఫ్ ఇట్స్ ఫైనల్. జస్ట్ ఇమాజిన్ లెసెల్లీ అండ్ షఫారీ వర్మ ఒక 3 overs తర్వాత దర్ జస్ట్ 12 for no loss. 4 ఓవర్ ఖచ్చితంగా అటాక్ చేయడానికి వెళ్తారు. ఆ 4 ఓవర్ వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది శైలి సద్గరే కావచ్చు, అరుంధతి కావచ్చు, ఎవరు శ్రేయాంక పాటిల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓవర్లో వికెట్ పడవచ్చు ఒకవేళ దిస్ ఇస్ ద స్కోర్. సో అందుకే ఇక్కడ షీ హోల్డ్స్ ద కీ. అక్కడ మార్జాన్ కాప్ అండ్ చిన్న ఓపెనింగ్ స్పెల్ హోల్డ్స్ ద కీ. బట్ ఆర్సీబీ ఇంకొంచెం బ్యాటింగ్ లో ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది బికాస్ గ్రేస్ ప్లేస్ అట్ గేర్, జార్జియా వోల్ కొంచెం డిఫరెంట్ గా ఆడుతుంది. ఆ తర్వాత నిజంగా రిలయబుల్ బ్యాటర్స్ ఎవరు అనే క్వశ్చన్ కి ఆన్సర్ లేదు ఇక్కడ. అందరూ కాంట్రిబ్యూటర్స్, బ్యాటింగ్ డెప్త్ అనేది ఉంది కానీ అందరూ కాంట్రిబ్యూటర్స్. కానీ మళ్ళీ నెడిన్ డిక్లర్ దగ్గర, రిచా ఘోష్ దగ్గర ఆ ప్రెషర్ సిచ్యువేషన్ వాళ్ళకి ఎంట్రీ పాయింట్ ఉండకూడదు. బట్ ఇఫ్ రిచా ఘోష్ గెట్స్ గోయింగ్, బస్ ఢిల్లీ క్యాపిటల్స్ హ్యావ్ ఇట్ టఫ్. రిచా ఘోష్ కి ఢిల్లీ క్యాపిటల్స్ మీద మంచి రికార్డు కూడా ఉంది. షీ హాస్ అ వెరీ గుడ్ రికార్డ్. సో ఇఫ్ షీ గెట్స్ గోయింగ్ దే విల్ హ్యావ్ ఇట్ టఫ్. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సెకండ్ మ్యాచ్ లో మిన్ను మణి సడన్లీ కేమ్, స్మృతి మందన వికెట్ తీసింది, ఆ తర్వాత కొలాప్స్ ట్రిగర్ అయింది. సో ఇక్కడ మళ్ళీ అలాంటి కొలాప్స్లు ఏవి రాకుండా ఉండాలంటే కనుక ఇట్ ఇస్ అగైన్ ఆన్ రిచా ఘోష్ అండ్ నెడిన్ డిక్లర్ కొలాప్స్ రాకుండా జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేయడానికి. వాళ్ళు చేశారు 35 for 5 ఉండి 88 for 6 ఉండి, ఆ తర్వాత ఒంటరి పోరాటం రిచా ఘోష్ చేసింది అగైన్స్ ముంబై ఇండియన్స్. సో అలాంటి ఒంటరి పోరాటాలు ఇక్కడ ఫైనల్లో చేయాలంటే కనుక దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. ఆ ప్రెషర్ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అవసరం అయితే కనిపిస్తుంది. శ్రేయాంక పాటిల్స్ అగైన్ మీరు బౌలింగ్ మాట్లాడుకుంటే కనుక వికెట్లు తీయగలదు, బట్ ఎక్స్పెన్సివ్ గా కూడా వెళ్తుంది. ఇఫ్ షీ కెన్ టేక్ వికెట్స్, శ్రేయాంక పాటిల్ మిడిల్ ఓవర్స్ లో లేదా ఇన్ఫాక్ట్ షఫాలిన్ కానీ లేదంటే మిడిల్ ఓవర్స్ లో ఎవరైతే బ్యాటింగ్ వచ్చారో వాళ్ళని కానీ తొందరగా వికెట్లు తీయగలిగింది అంటే ఆర్సీబీ హ్యాస్ ఇట్ వెరీ వెరీ ఈజీ. సో ఇప్పటికీ మనం టీమ్ స్ట్రెంగ్స్ పరంగా మాట్లాడుకుంటే కనుక ఇట్ ఇస్ ఆర్సీబీ హూస్ మోర్ స్ట్రాంగర్ దెన్ డీసీ. మనం స్టార్టింగ్ లో కూడా చెప్పుకున్నాం, బట్ ఇట్స్ ఫైనల్. ఫైనల్లో సమీకరణాలు మారిపోతాయి. ఇట్ ఈస్ నాట్ ద టీమ్ విచ్ ఇస్ స్ట్రాంగ్ ఆన్ ద పేపర్. ఆ రోజు చాలా ఫ్యాక్టర్లు కలిసి రావాలి. దేర్ ఇస్ గోయింగ్ టు బి డ్యూ, అందులో డౌటే లేదు. ఏ పిచ్ మీద ఆడుతున్నారు అనేది కూడా చూడాలి. లాస్ట్ మ్యాచ్ ఆడిన పిచ్ వాజ్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ సర్ఫేస్. అక్కడ సమ్హౌ జీజీ లాస్ట్ వికెట్స్ అండ్ వాళ్ళు 160 దాకా వెళ్ళగలిగారు, వేర్ దే కుడ్ హావ్ రీచ్డ్ 180. ఆ 160తో కూడా ప్రెషర్ పెట్టుండొచ్చు, ప్రెషర్ పెట్టారు కూడా, బట్ ఇండియన్ సరిపోలేదు. ఎందుకంటే లిసెల్లీ గాడ్ ఆఫ్ ద ఫ్లయర్, జమీ వచ్చి కొట్టింది గట్టిగా. సో లోరా ఉల్ఫర్డ్ హెల్డ్ ఇన్నింగ్స్ అండ్ మ్యాచ్ ఫినిష్ చేశారు. సో అలాంటి పిచ్ వచ్చింది అంటే కనుక యూ నీడ్ టు గెట్ దట్ 170 స్కోర్. అండ్ ఇందాక అన్నట్టుగానే ఆ 15-20 రన్ ప్రెషర్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్వేస్ దేర్ ఆన్ చేసింగ్ స్క్వాడ్. సో 170, 175 కొట్టారంటే కనుక చేసింగ్ స్క్వాడ్ కి డిఫికల్టీస్ ఉంటాయి. సో డెఫినెట్లీ విత్ బ్యాలెన్స్ అండ్ విత్ బౌలింగ్ అండ్ విత్ పర్ఫార్మెన్సెస్ ఆర్సీబీ ఇస్ ది ఫేవరెట్. కాకపోతే బికాస్ ఢిల్లీ ఈజ్ ఆన్ ద రైజ్ ఇన్ మొమెంటం, ఆ మొమెంటం ఏమన్నా ఈ ఫేవరెట్ అనే ఒక ట్యాగ్ ని కానీ ఒక బలాన్ని కానీ అధిగమిస్తుందా అనేది చూడాలి. ఢిల్లీ వరుస పెట్టి 4 ఫైనల్స్ ఓడిపోతుందా, ఆ ఫైనల్ శాపం ఇంకా వాడిని శపిస్తూనే ఉంటుందా, లేదు అంటే కనుక ఫైనల్ గా ఆ ఫైనల్ ఫ్రంటియర్ ని దాటి ఢిల్లీ ట్రోఫీ గెలుస్తుందా. ఇట్ ఈస్ ఆర్సీబీస్ గేమ్ టు లూజ్ అని అనాలని ఉంది, బట్ ఆ 1 week గ్యాప్ డెఫినెట్లీ మళ్ళీ న్యూట్రల్ చేసింది అని చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు.